అన్నగారు నమస్కారం. నమస్తే. సో, అన్నగారు ఏంటి ఈ యుద్ధం? సొంత పార్టీ అంటే మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద కొట్లాడతారు. కవితక్క ఏంటి సొంత పార్టీతోనే యుద్ధం చేస్తున్న పరిస్థితి. ఎవరికి సొంత పార్టీ? ఎవరి సొంత పార్టీ? అంటే అప్పుడు ఆమె చెప్తున్నట్టుగా నన్ను గెంటేశారని చెప్తున్న పార్టీ అయిపోయింది. అయినా ఆమె సొంత పార్టీయే. ఆమె పుట్టిల్లది. అంటే ఇక్కడ ప్రజలతో పేగుబంధం పెనవేసుకొని ఉన్న తెలంగాణ బంధం బలంగా ఉంది. ఆ ప్రజలతో పెనవేసుకున్న పేగుబంధంతో బలంగా తోడుగా నిలిచే ప్రయత్నం కవితక్క చేస్తూ ఉన్నారు. హ్మ్. ఆ సొంత పార్టీయే సొంత మనుషులు అనుకొని శ్రమించి తన చెమటను రక్తాన్ని ధారపోస్తే దాన్ని విలువ లేకుండా చేసి కనీసం మర్యాద లేకుండా చేసి ఏమంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా ఆమె శక్తినంతా వాడుకొని ఆమె సామర్థ్యాన్ని వాడుకొని ఆమె పనితనాన్ని అంతా ఉపయోగించుకొని చివరికి ఇంటి నుంచి ఏమంటారు గెంటేసినట్టుగా చేసిన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ మనము ఇంకా వాటి గురించి అది అది ముగిసిన అధ్యాయం, ముగిసిన కథ. అది ముగిసిన కథ. మనం ఇవాళ తాజా రాజకీయ పరిణామాలను కానీ తాజా పరిస్థితులను కానీ మాట్లాడుకుంటే చాలా స్పష్టంగా ప్రజల దగ్గరికి తెలంగాణ జాగృతి జనం బాట పేరుతో వెళ్తున్నప్పుడు అనేక సమస్యలు ప్రజల నుంచి కవితక్క దృష్టికి వస్తున్నాయి. తర్వాత ప్రజలు ఇంతకాలం ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎట్లాంటి సమస్యల్ని వలయంలో వాళ్ళు ఉన్నారు, తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎట్లా చేయకుండా విస్మరించినాయి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎట్లా దాన్ని దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తున్న అనే విషయాల్ని ప్రజల దగ్గరికి వచ్చి చూపిస్తూ వాళ్ళ ఆవేదనని వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పే క్రమం లోపల అని ఇంత నిర్లక్ష్యమా ప్రజలంటే, ఇంత దయనీయ స్థితిలో ఇంకా ప్రజలు ఉన్నారా అంటే గత ప్రభుత్వంలో చాలా బాగా జరిగిందని చెప్పడంతో వినడమే తప్ప ఇవాళ కళ్ళతో చూస్తున్నప్పుడు ఒక మనసున్నటువంటి నాయకురాలుగా ఆమెకు చాలా బాధ కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఆ సమస్యలు ఇన్ని పేరుకుపోయి ఉండడానికి కారణం ఎవరనేది ప్రశ్నిస్తూ ఉన్నది. అంటే ఎక్కడ పోతే అక్కడ ఎమ్మెల్యేలు అనడం అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంటే ఓకే, గడిచిన ప్రభుత్వంలో మాధవరం కృష్ణారావు మీద కామెంట్ చేయడంతోనే ఈ గొడవ మొదలైంది. అంటే మొదలు పెట్టింది అక్కే. అంటే ఏంటి దాని వెనుక ఉద్దేశం ఏమనుకోవచ్చు? ఒక్క మాట అయితే చెప్పగలను, మొదలుపెట్టింది అక్క కాదు, మొదలుపెట్టింది గుంటనక్క. ఒక గుంటనక్క దగ్గర నుంచి ఈ కథ మొదలైంది. ఆ గుంటనక్క విసిరిన వలయంలో కొంతమంది చిక్కి అట్లా ఒక్కొక్కరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు బయటపడతా ఉన్నారు. ఈ గుంటనక్కలు అన్నీ కలిసి చేసినటువంటి ఏ కుయుక్తులైనా కూడా ప్రజల విజ్ఞత ముందు, ప్రజల చైతన్యం ముందు ఇవి పనికిరావు, ఇవి పటాపంచలు అవుతాయి. అది మెల్లగా మొదలవుతా ఉంది. ఇప్పుడు జీర్ణం కాదు కదా, అంటే ఇంతకాలం వెనక ఉండి నడిపించినారు కదా, ఇవి బహిర్గతం అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితి. ఒక్కటి మాత్రం చాలా క్లియర్ అండి, ప్రజలు చైతన్యవంతంగా వివరించడం మొదలుపెట్టినారు, ఆలోచించడం మొదలుపెట్టినారు, నిజాలు తెలుసుకోవడం మొదలుపెట్టినారు. నిజాలు కొంచెం నిప్పులాగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. కవితక్క మాత్రమే ఇవాళ స్పష్టంగా వాళ్ళకి కనపడతా ఉంది, ఒక ఆశాకిరణలాగా. కాబట్టి కవితక్కకు ఈ వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళతో చూసినటువంటి నిజాల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కవితక్క ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే ఈ కష్టాలకు కన్నీళ్లకు కారణమే ఉన్నారో, ఎవరైతే బాధ్యత తీసుకొని పనిచేయాల్సిన వాళ్ళు బాధ్యతలు విస్మరించి ఉన్నారో వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అది వ్యక్తిగతంగా మీ జీవితాల్లోకి రావట్లేదు. కవితక్క ఎవరి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళట్లేదు. కవితక్క ఎవరికి వ్యక్తిగతంగా ఆమెకు ఎవరి మీద కోపం లేదు. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం. హైదరాబాద్ ఎమ్మెల్యే అంతా కబ్జా కోర్లు అనడం అంటే గెలకడమే కదా, యుద్ధం మొదలు పెట్టడమే కదా. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు ఎందుకు తడుముకోవాలండి? ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రజలను పీడించుకుంటున్నారో, ఎవరైతే కబ్జాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారో, ఎవరైతే అరాచకాలకు ఒడిగడుతున్నారో వాళ్ళకి కదా సమస్య. అంటే మీరు తప్పు చేయకుండానే ఇన్ని సమస్యలు పేరుకుపోయినా. ఉదాహరణకు చెప్తున్నా, ముసుగులో గుద్దులాటేందుకు చాలా క్లియర్గా కూకట్పల్లి వెళ్ళినాము. మాధవ కృష్ణారావు గారు ముందు మాట్లాడినారు, ఆయన రెచ్చగొడితేనే మేము ఆయన వ్యక్తిగతంగా మేమేం మాట్లాడలే, కవితక్కేం మాట్లాడే. చాలా క్లియర్గా కూకట్పల్లి నియోజకవర్గంలో 15 సార్లు గెలిచినటువంటి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి, 100 పడకల ఆసుపత్రి లేదు, ఇక్కడ పాఠశాలల దుస్థితి ఇట్లా ఉన్నది, పార్కింగ్ స్థలాల దగ్గర నుంచి, నాలాల దగ్గర నుంచి, చెరువుల దగ్గర నుంచి కబ్జాలకు గురైన దాంట్లో కూడా మీది, మీ కుటుంబానిది, మీ అనుమాయుల హస్తం ఉన్నది. వీటన్నిటి ప్రజల ముందు ప్రజల్ని గమనిస్తున్నారు. ఇది ప్రజల్ని దోచుకోవడం అనేది సరైనది కాదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినారు. ఒకవేళ ఆయన ఆ ఆరోపణలని నిజం లేదనుకున్నప్పుడు ఆధారాలతో సహా నేను ఈ పని చేయలేదని చెప్పాలా. కానీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చి మాట్లాడతానంటే చూస్తూ ఊరుకుంటారా? వ్యక్తిగత జీవితాలకు వచ్చి అంటే ఆడలేక మధ్యలో దరువన్నట్టు మీ దగ్గర
చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి. మీరు నిజాయితీ పనులు అయితే నిరూపించుకోండి. రెగ్యులర్గా ఉదయం నుంచి రాత్రి వరకు మీ దినచర్యనే మీ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు కదా. మీ దినచర్య ఎట్లా ఉంటుందో చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన దినచర్య మొత్తం కూడా. అదంతా చెప్తున్నారు కదా. మీ కబ్జా భాగవతాలు వందల సంఖ్యలో బాధితులు వచ్చి ఫిర్యాదులు ఇప్పుడు మొదలుపెట్టినారు కదా. ఇప్పుడు నిన్నటిదాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూకు వెళ్ళారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మా దగ్గరికి మొదలయ్యాయి దరఖాస్తులు. ప్రజలకు స్పష్టంగా నిజాయితీగా జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఇట్లా ఆగడాల కొడి కడితే దీన్ని చూస్తూ ఊరుకోవడం అనేది ఈ రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదగాలని ముందుకు వెళ్తున్న సందర్భం లోపల ఒక ప్రజల సమూహంతో కదిలి వెళ్తున్న మాకు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తాం, నిజాలు నిగ్గుతేలేదాకా ప్రయత్నం చేస్తాం, వీళ్ళ ఆటలను కట్టిస్తాం. రైట్. మాధవరం కృష్ణారావు గారు కూడా పరిధి దాటి దోచుకున్న దొరసాని అని, లిక్కర్ రాణి అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు స్పందించట్లేదు. ఈయన మొత్తానికి వదిలేశారా? అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ విషాదం అదే కదా. ఎవరైతే రక్షణగా నిలబడాలో, ఎవరైతే కాపాడుకోవాలో, ఎవరైతే నిజాలు తెలుసుకొని ఆ సంస్థ నిలబెట్టుకోవాలో వాళ్ళే అభూత కల్పనల చట్టబంధంలో చిక్కుకున్నారనేది కదా బాధ. ఇప్పుడు అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, అన్యాయాలు చేస్తున్న వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, అక్రమార్జులకు కొమ్ము కాస్తున్నారు. తర్వాత ఇట్లా అడ్డదిడ్డంగా బలిసి కొట్టుకునేటటువంటి వాళ్లకు వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు. కొంతమంది గుంటనక్కలు అని చెప్తున్నాం కదా, ఆ గుంటనక్కల వెకిలి చేష్టలను వీళ్ళు ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. 100% గుంట నక్క, మరికొన్ని గుంట నక్కలు తీసుకొని ఒక వ్యవస్థ లాగా మారి వాళ్ళు నడిపిస్తున్నది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. చాలా మందికి తెలిసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రైట్ రైట్ ఓకే. ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు కూడా ఆరోపణ చేశారు 1000 కోట్ల రూపాయల స్కామ్ అని, బాలనగర్ భూములు అని. దీనికి ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ఇవాళ చాలా స్పష్టంగా కవితక్క గారు మాట్లాడినారు. తన కవితక్కకు సంబంధించినటువంటి కవితక్క వాళ్ళ భర్తకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ, తర్వాత ఇంకెవరో ప్రభుత్వంతో దగ్గర ఉన్నవాడు పేరు ప్రస్తావిస్తూ ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినాడు. ఇవాళ మేము స్పష్టంగా విత్ ఎవిడెన్స్తో సహా దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చినాం. నేనేమంటున్నా అంటే అది మాధవరం కృష్ణారావు కానివ్వండి, మరి ఏదైనా శాసనసభ్యుడు కాదని కానీ, లేదంటే ఊరికైనా బురద చల్లుతాము మీరు కడుక్కుంటూ వెళ్ళండి అని పని పాట లేకుండా కూర్చొని ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా అంటే నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం దమ్ము ఉంటే వాస్తవాలను బయటపెట్టేట ప్రయత్నం చేయండి. అది కూడా సహేతుకంగా ఉండేటటువంటి ఆరోపణలు ఏదైనా చేయండి. మేము దాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇష్టం వచ్చినట్టే మాట్లాడతా, నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఏదైనా ఆరోపణలు చేసి కూర్చుంటా, ఇంకా బురద మీరే కడుక్కోవాలని కూర్చుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి ఆన్సర్ కవితక్క గారి వల్ల చేయడం జరిగింది. అదే కవిత గారి చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అని ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చిట్టా విప్పుకుంటూ పోతే ఆయన జీవితం సరిపోదు. ఇక మొత్తం ఆ చిట్టాలో చుట్టుకుంటా కూర్చోవాల్సిందే, విప్పడానికి కూడా లేదు అది. అంటే ఎట్లా ఉందంటే ఆయన పరిస్థితి దొంగ దొంగ అని అరిచినట్టుగా అసలు ఆయన అక్రమాల భాగవతాలు, ఆయన అక్రమ చిట్టాలు, ఆయన బాధితుల సంఘాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటే ఆమె ఎవరో ఆడిచ్చిన ఆటలో ఒక పావుగా మారి ఆయన వచ్చి ముందు కూర్చొని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మాధవ కృష్ణ ఆయన చూస్తే నాకు జాలి కూడా వస్తుంది. మాధవ కృష్ణ గారికి మాట్లాడే తీరు చూస్తే నిజంగా ఆయన నాకు తెలిసి ఇంత విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుందని కానీ, లేకపోతే ఇంత ఎదురుదాడి జరుగుతుందని కానీ బహుశా ఆయన ఊహించి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడో అర్ధరాత్రి చెప్పుంటారు. ఆయన తెల్లారుగానే పెట్టాడు, ఇంకా మొత్తం దాంట్లో నుంచి దిగలేదు ఆయన. అట్లా మాట్లాడినట్టుగా ఉంది. అది చాలా కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి, ఆధారాలతో మాట్లాడాలి. ఉంటే ఆధారాలు ఉంటే నిరూపించగలగాలి. ప్రజాప్రతినిధి కదా, సీనియర్ ప్రజాప్రతినిధి కదా, ప్రజా జీవితంలో ఉన్నావు కదా, అధికార యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది, అధికారులు ఎట్లా పనిచేస్తారు, దానికి సంబంధించినటువంటి ఒక కాగితం ఇంకో కాగితం దగ్గర నుంచి కార్యాలయం దాకా ఎట్లా దాని పరిణామాలు ఉంటాయి చూసిన వాడివి కదా. కానీ తెలుసుకొని మాట్లాడాలి, తెప్పించుకోవాల్సింది కనీసం ఓపికతో. కనీసం చూసి ఎవడో చెప్పాడు కాబట్టి దాన్ని నమ్మేసి నేను మాట్లాడుతుంటే ఇవాళ దాని పర్యవసానం ఎదుర్కొని చూడు. మరి ప్రజలందరూ తిరగబడుతున్నారు, తిట్ల దండకం మొదలుపెట్టినారు, ముఖం చూపెట్టుకోలేక తిరుగుతా ఉన్నాడు. ఓకే.